నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి వైకుంఠపురం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి వైకుంఠపురం గుడి మరియు మారిస్పేట అప్పలస్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తుల జీవితాల్లో విశేషమైన శుభాన్ని తీసుకురావడమే కాక దేవాలయ దర్శనం ఎంతో పుణ్య ఫలప్రదమని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తెనాల్లో వైకుంఠపురంలో మనకి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దైవ దర్శనం కోసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గం నడగాల్సిన సందర్భం ఇది. ప్రజల కోసం, దేశం కోసం, మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా సందర్భాలు తెలుపుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 25,000 మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు. సో డిఎస్పీ గారికి వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలయంలోని అర్చకులకు, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మన ఈఓ గారు, అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. మార్కెట్ సెంటర్లోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, నాజర్పేట నరసింహస్వామి దేవస్థానం, తులసిరామ్ చౌక్లోని సీతారామస్వామి దేవస్థానం, మారిస్పేట అప్పలస్వామి దేవస్థానం, ఇస్లాంపేట రామ మందిరాలలో వివిధ రూపాల్లో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి మెయిన్ రోడ్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటలకు స్వామివార్ల ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం వైభవపేతంగా జరిగినది. ఈ దేవాలయంలో 5 గంటల నుంచి శంకుతీర్థము మరియు తీర్థప్రసాద వినియోగం జరుగును. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోడి దేవత దర్శనం మనకు భాగ్యం కలుగుతుంది. కాబట్టి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాద స్వీకరించి సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పాత్ర కావలసి కోరుతున్నాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెనాలి నాదర్పేటలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినంగా ఉదయం నుంచి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటం జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుంచి అనేక వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. व्यासं वसिष्ठनप्तारं शक्तेभ्य परमं
స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసాం. అలాగే రాముల వారిని నరసింహస్వామి అవతారంగా తీర్చిదిద్దామండి. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నాయి. అలాగే రేపు కోడారి కార్యక్రమం, గోదాదేవి అమ్మవారికి 108 గంగాలాలతో పాయసం నివేదన చేయడం జరుగుతుందండి. అలాగే 13వ తారీఖు ఉదయం శివముక్కోటి, సాయంత్రం పిల్లల మీద భోగిపళ్ళు పోయుట, తదుపరి గోదాదేవి కళ్యాణం చేయి తలపెట్టామండి. పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకే ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తర ద్వారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరుపతిగా పిలుచుకుంటున్న దేవస్థానం మన వైకుంఠపురం ఏకాదశి రోజు సందర్భంగా ఈ రోజున భక్తులందరూ బాగా రద్దీగా ఎంతోమంది రావడం జరిగింది. ఆ దేవుడిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఉత్తరపు వాకులు కాబట్టి ఈ రోజున తెనాలపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ వైకుంఠపురంలోనే ఉన్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని, తెనాలపట్నం ప్రజలందరూ కూడా మంచి జరగాలని, అలానే ఎన్నో
మనం అభివృద్ధి భాగంగా మనం ఇంకా ముందుకి మన తెనాలి పట్టణాన్ని ఇంకా డెవలప్ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా తెనాలి పట్టణం ఇంకా మరింతగా అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ నెల 11వ తేదీ జరిగే తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీ తెనాలి ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో జరిగే సమావేశంలో తెనాలి వేమూరు నియోజకవర్గంలోని పట్టభద్రులు పాల్గొని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి నాంది పలకాలని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఇంకా ఓటు నమోదు చేసుకుని వారు ఉంటే తమ యొక్క ఓటును నమోదు చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం కూడా వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో 40,000కు పైగా పార్టీ సభ్యత్వాలు నమోదు అయినట్లు చెప్పారు. ఇంకా సభ్యత్వాలు పెరిగే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని హరిప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు పార్టీ శ్రేణులందరూ కూడా సభ్యత్వం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దాని విలువ కామన్ మ్యాన్కి, అట్టడుగు శ్రేణులకి ఈరోజు తెలియదు. అవన్నీ కూడా వాళ్ళతో చెప్పి మనం సభ్యత్వం తీసుకునేటట్లు చేసి రేపు ఈ రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు, గ్రామ పార్టీ పదవులు, ఏ పదవి కావాలన్నా సరే సభ్యత్వం కంపల్సరీ. ఇంతవరకు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యత్వం సమయం కూడా సుమారుగా రేపు 15వ తేదీలో, అంటే 15 అంటే 2-3 రోజుల పండగ, ఆ టైం కన్నా కూడా ముందుగానే తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేపు నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా మనం మళ్ళీ ఓటర్స్ని జాయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం 10:30 శనివారం నాడు గ్రాడ్యుయేషన్ ఎన్నికల గురించి మాట్లాడటానికి మరి నక్కా ఆనంద్ బాబు గారు, ఆలపాటి రాజా గారు వీళ్ళందరూ కూడా రేపు శనివారం నాడు 10:30-11 గంటలకి రత్న ఫార్చ్యూన్ చెంచుపేట రత్న ఫార్చ్యూన్లో మీటింగ్ ఉంది. తప్పకుండా మన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ గ్రాడ్యుయేషన్ అందరినీ ఓటర్గా నమోదు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళంతా కూడా ఎవరెవరైతే ఓటర్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా రేపు సమావేశానికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మన ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఆ అభ్యర్థిగా మన తెనాలి నియోజకవర్గంలో 25,000 మందిని దాదాపుగా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేశారో ఆయా వార్డుల్లో వాళ్ళు క్రియాశీలకంగా వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్తో కాంటాక్ట్లో ఉంటూ వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గంపగుత్తగా ఆ ఓట్లన్నీ పడేదానికి మనం ఒక బూత్ కన్వీనర్లని కొంతమంది నియమించుకున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. 11వ తారీఖు శనివారం నాడు చెంచుపేట రత్న ఫార్చ్యూనర్లో తెనాలి వేమూరు నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సమావేశానికి సమాయత్తమై ఆ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అధిక సంఖ్యలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెదరావుల్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. పోయిన డిసెంబర్లో మహనీయుడు, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అవమానకర రీతిలో మాట్లాడి ఎంతమంది అడిగినా ప్రతి కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కోరినా కానీ ఏమాత్రం క్షమాపణ చెప్పకుండా మరియు ఇంకా అవహేళనగానే ఉండి దేశం మొత్తం మీద ప్రధానమంత్రి మోడీ గారు కానీ మిగతా పక్ష నాయకులు ఎవరో కూడా అమిత్ షాని ఏమాత్రం సమర్థించడమే కానీ తప్పట్టకుండా ఉన్నందుకు భారతదేశం మొత్తం మీద ఇండియా గ్రూప్ పక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అందులో భాగంగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, ఇక్కడ ఏపీసీసీ పిలుపు మేరకు ఇక్కడ కూడా గ్రామాల్లో ఈ రోజున గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర అమిత్ షా గారు రాజీనామా చేయాలని ద్రౌపది ముర్ము గారికి, అంబేద్కర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చారు. మీరు వేసిన ఓటు మీకే వ్యతిరేకంగా. అప్పుడు మీరందరూ అంబేద్కర్ గారిని గౌరవించేవాళ్ళు. ఆ గౌరవించేటువంటి అంబేద్కర్ గారిని అవమానించినా కానీ మీ ఓటు సహాయంతో వాళ్ళు అక్కడ నుంచుని
ఏ మాత్రం అవమానిస్తున్నారు తప్పితే సపోర్ట్ చేయట్లేదని మనం చేసుకుంటూ అవమానకర రీతిలో చేసేటువంటి అమిత్ షా గారిని తక్షణమే ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ రాష్ట్రపతి ముర్ము గారు ఆయన బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరం, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, శివకుమార్, రమేష్, టివెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామం చిన్నమాలపల్లి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోయిన సంవత్సరం అంటే 2024 డిసెంబర్ నెలలో అమిత్ షా గారు అంటే బీజేపీ నాయకుడు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని నిమిత్తం అని చెప్పని ఈ రోజున మేము మా తెనాలి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జి గారు అయినటువంటి డాక్టర్ చంద్రసాంశుడు గారి ఆధ్వర్యంలో ప్లస్ మా టౌన్ ప్రెసిడెంట్ గారు శశి గారి ఆధ్వర్యంలో మరి మా స్టేట్ నాయకురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ మన అంబేద్కర్ గారి గురించి ఒక మెమరాండం అనేది ఇవ్వటం జరిగింది. మరి డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఆ రోజున మన అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మాట్లాడిన విధానం చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నిరసన తెలియజేశారు. కానీ ఆయన అమిత్ షాని క్షమాపణ చెప్పాలని కూడా అడిగితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పార్లమెంట్. ఇటువంటివి తప్పకుండా మనం అందరికీ కూడా అంబేద్కర్ ఒక దేవుడు లాంటి వాడు. మన రాజ్యాంగ నిర్మాత రాసింది కూడా ఆయనే. మొత్తం దేశాన్ని మొత్తం రాసిన రాజ్యాంగం ఇవాల్టి వరకు కూడా కొనసాగుతుందంటే ఆయన మంచితనమే, ఆయన గొప్పతనమే. కాబట్టి అటువంటి మహనీయుడిని ఆయన అనుచిత వ్యాఖ్యలను ఖండించి ఆయన్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.